ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెహోషువ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం పడమర వీధి వాస్తవ్యులు ముత్యాల సంతోషమ్మ టీచర్ గారు, వారి కుమార్తె అల్లుడు వహిని ప్రియ ప్రసాద్ బాబు గారు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థించండి. ఎపిసోడ్ సహకారులు కావాలని కోరుతున్నాను. ప్రార్థన చేయండి. వాక్య ధ్యానం నిమిత్తం ప్రార్థన చేద్దాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. నీ పిల్లలముగా మేము ధన్యులమని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువునందల విశ్వాసం ద్వారా మీరు మమ్మలను మీ కుమారులుగా స్వీకరించినందుకు కృతజ్ఞతలు. ఇంత గొప్ప భాగ్యం మీరు మీ నామమునందు విశ్వాసం ఉంచిన వారికి అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి వాక్య ధ్యానము మాకు దీవెనకరముగా దయచేయము. ఎపిసోడ్ సహకారాన్ని ఇచ్చిన మీ దాసురాలు ముత్యాల సంతోషం టీచర్ గారిని, వహినీ ప్రియ గారు, ప్రసాద్ బాబు గారులను దీవించండి. అటువలనే రేపటి నుండి మాసాంతము వరకు ఎపిసోడ్ సహకారం ఇచ్చి మినిస్ట్రీ సెల్ఫ్ సపోర్ట్ చేయండి. మా హృదయ వాంఛలను మీరు తీర్చండి. సువార్త ప్రకటన కొరకైన ద్వారాలను తెరవండి. యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి. 6వ అధ్యాయములో 27 వచనాలు వ్రాయబడ్డాయి. ఈ 27 వచనాలలోనూ ఎరికో అనేటువంటి పట్టణం కోట గోడలు కూలిపోవుట, ప్రహార గోడ కూలిపోవుట ప్రధానాంశంగా వ్రాయబడింది. ఎరికో అనే మాటకు అర్థం ప్లేస్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్, సువాసన భరితమైనటువంటి స్థలం. కానీ పేరుకు అర్థం సువాసన భరితమైన, దాని యందు నివసిస్తున్నటువంటి ప్రజలు మాత్రం దేవునికి సువాసన భరితంగా లేరు. విగ్రహారాధికులై త్యజించబడే స్థితిలో ఉన్నారు. ఎరికో పట్టణమును దేవుడు మొట్టమొదటిగా వారి యొక్క జైత్ర యాత్రలో ఆక్యుపై చేయటానికి, జయించటం కొరకు సెలెక్ట్ చేసుకున్నాడు. చూడండి, ఈ అధ్యాయంలో మనం చాలా ఉత్కృష్టమైనటువంటి దైవశక్తి ప్రదర్శన చూస్తాం. దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని యెరికో పట్టణం తెరవబడేటట్లుగా, వారిని జయించేటట్లుగా స్వాధీనం చేసుకోవటానికి వెళ్ళమన్నాడు. ఇశ్రాయేలీయుల భయం చేత యెరికో రాజు కోట గుమ్మాలు మూయించేశాడు. పట్టణము యొక్క ప్రధాన ద్వారాలు మూయబడ్డాయి. యెరికో కోట గోడలు చాలా వెడల్పోయినటువంటివి. ఇప్పుడు మనం మన ఇంటి ప్రహారీ గోడ 9 అంగుళాలు కడతాం. అంటే 1 అడుగు కంటే 3 అంగుళాలు తక్కువ.
ప్రహారీ గోడలు 12 అంగుళాల నుంచి 14 అంగుళాలు ఉంటాయంటే 1 అడుగు. కానీ ఈ ఎరికో కోట గోడలు ఉన్నాయి చూశారు, వీటిని గనక మనం చూస్తే ఇవి చాలా పెద్ద గోడలు. వాటి పైన ఒక సైన్యం మార్చింగ్ చేయవచ్చు. 2 లారీలు ప్రక్క ప్రక్కనే ప్రయాణం చేసే అంతటి వెడల్పైనటువంటి గోడలవి, అంత పెద్దవన్నమాట. ఇప్పుడు చూడండి, మనం కొన్ని నదీ ప్రవాహక ప్రాంతాల్లో కట్టలేస్తారు, ఆ కట్ట మీద రోడ్డు కూడా ఉంటుంది. కృష్ణానది కానీ మీరు చూడండి, ఆ ప్రక్కనే ఉన్నటువంటి రోడ్డు ఎంత వెడల్పు అంటే 2 లారీలు పట్టే అంతటి వెడల్పు ఉన్నటువంటి రోడ్డు అన్నమాట. అంతటి కోట గోడలవి. వాటిని పేల్చటం, వాటిని బ్రదలగొట్టడం శత్రువుకు చాలా కష్టం. అంతటి కోట గోడలు కలిగిన ఆ పటిష్టమైన పట్టణాన్ని సులువుగా స్వాధీనం చేసుకునే మార్గం దేవుడు చెప్పారు. 6 దినాలు, ప్రతిదినం ఒక్కొక్కసారి, 7వ దినం 7 సార్లు ఒకే దినాన దాని మీద నడవమన్నాడు. బూరలు తీసుకుని ఊదమన్నాడు. ఆ సందర్భంగా బూరల ధ్వని వినేప్పుడు జనము ఆర్భాటంగా కేకలేమన్నాడు. ఆ కేకల ధ్వనికి ఎరుకో కోట గోడలు కూలిపోతాయన్నాడు. కేకలు యొక్క ధ్వని, విస్ఫోటనాత్మకమైనటువంటి ఆ శబ్దానికి గోడలు కూలిపోతాయన్నాడు. సోదరుడా, సోదరి, మీరు శబ్దము యొక్క శక్తి వలన ఈ కోట గోడలు కూలిపోయాయి అనేటువంటి మాట మీకు ఎట్లా అనిపిస్తుంది? శబ్దానికి శక్తి ఉంది. ఆ శబ్దము యొక్క ప్రభావానికి కోట గోడలు కూలేటట్లు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. దానితో అవి కూలిపోయినట్లుగా ఈ అధ్యాయం సాక్ష్యం చెబుతోంది. ఇశ్రాయేలీలు చాలా తేలికగా లోపల ప్రవేశించి శత్రువును జయించేశారు. వారు వెళుతున్నప్పుడు మందసము వారు ముందుగా వెళుతూ వెళ్ళింది. మొదటి వచనం నుండి 11వ వచనం వరకు ఈ విషయాలు వ్రాయబడ్డాయి. చదువుతాను, వివరిస్తాను, చూడండి. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును లోపలికి పోకుండాను వెలుపలికి రాకుండాను యెరికో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడు, నేను యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగిస్తున్నాను. మీరందరూ యుద్ధ సన్నుద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగాలి. అలాగు 6 దినములు చేయాలి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోర్లను పట్టుకొని ముందుగా నడవాలి. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండాలి. ఆ యాజకులు బోరలు ఊదాలి. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరల ధ్వని విన్నప్పుడు వినిన జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయాలి. అప్పుడు ఆ ప్రాకారం కూలిపోతుంది గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసమును ఎత్తుకుని మోయుడి. 7 యాజకులు బోరలను 7 పట్టుకుని నడవవలెనని వారితో చెప్పెను. మరియు అతడు మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడని యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవాలని ప్రజలతో చెప్పెను. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తరువాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోర్లను 7 యెహోవా సన్నిధిని పట్టుకుని సాగుచు ఆ బోరలను ఊదుచు ఉండగా యెహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచెను. యోధులు బోరలు ఊదుచున్న యాజకులకు ముందు నడిచిరి. దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బోరలు ఊదుచుండిరి.
యెహోషువ మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినం వరకు మీరు కేకలు వేయొద్దు, మీ కంఠ ధ్వని విడవడనియద్దు, మీ నోట నుండి ఏ ధ్వని రానియవద్దు, నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞాపించెను. అట్లు యెహోవా మందసం ఆ పట్టణము చుట్టుకొని ఒక మారు దాని చుట్టూ తిరిగిన తరువాత వారు పాళెములో చొచ్చి రాత్రి పాళెములో గడిపిరి. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు మందసమును ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోర్లను పట్టుకుని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుస్తూ బోరలు ఊదుచూ వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి, యాజకులు బోరలు ఊదుచూ వచ్చిరి. అట్లు 2వ దినము వారు ఒక మారు పట్టణము చుట్టూ తిరిగి వచ్చిరి. అలాగున వారు 6 దినములు చేయించు వచ్చిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటిన లేచి 7 మార్లు ఆ ప్రాకారం చుట్టుగానే తిరిగిరి. ఆ దినమున మాత్రమే 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగిస్తున్నాడు. ఈ పట్టణమును దీనిలో ఉన్న యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంట ఉన్న వారందరిని మాత్రమే బ్రతుకుతారు. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు గనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలెను. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములు కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకునిరి. వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్నలనేమి పెద్దలనేమి ఎద్దులను గొర్రెలను గాడిదలను పట్టణంలోని సమస్తమును కత్తి చేత సంహరించిరి. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారందరినీ అక్కడ నుండి తోడుకున్న 2 దేశమును వేగు చూచుతున్న 2 మనుషులతో చెప్పగా వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలకు తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరిని వారు వెలుపలకు తోడుకొని ఇశ్రాయేలీయులు పాళెం వెలుపట వారిని నివసింపజేసిరి. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్నిచేత కాల్చివేసిరి. వెండిని బంగారు ఇత్తడి పాత్రలు ఇనుప పాత్రలు మాత్రమే ధనాగారములో ఉంచిరి. రాహాబను వేశ్య యెరికోను వేగుచూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండేది గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని బ్రతుకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తోంది అని రాశాడు. ఈ గ్రంథం రాసే నాటికి యెహోషువ మననం చేసుకుంటూ రాశాడు, రాహాబు అనే వేశ్య వేగుల వారిని దాచినందున ఆమె చేసిన మంచి కార్యమును బట్టి ఇశ్రాయేలీయుల గోత్రకర్తల్లో నుంచి వెళ్ళినటువంటి 2 వేగులు వారిని దాచింది. ఆ కారణంగా ఆమె ఇంటి వారు మాత్రమే రక్షించబడ్డారు. మిగిలిన వారందరూ కూడా కత్తివాత చేత చంపబడ్డారు. ఆస్తి దోచుకోబడింది. ఈ అధ్యాయంలో ప్రధానంగా మనం గుర్తెరగాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవేమిటి అనగా, దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడు. ఇది మనం ప్రధాన పాఠంగా నేర్చుకోవాలి. శత్రువు ఎంత అభేద్యమైన కోటలో ఉన్నప్పటికీ కూడా, శత్రువు దాగినప్పటికీ కూడా దాగలేని స్థితికి దేవుడు బహిరంగపరుస్తాడు. దేవుని నుండి తప్పించుకునేటువంటి శక్తి ఏది లేదు. దేవుని శక్తి ఎదుట ఎవరైనా తల వంచాల్సిందే అనేది ఇక్కడ నేర్చుకుంటాం. ఇశ్రాయేలీయుల భయం చేత కోట గోడలు మూశాడు. రాజు లోపటున్నాడు. ఈ ఎరుకో మన శరీరమునకు అన్వయింపుగా కనిపిస్తోంది. మన శరీరమున ప్రాచీన పాపపు స్వభావం నివసిస్తోంది. ఇది విరగగొట్టబడాలి. అనగా దేవుని వాక్యపు శబ్దమునకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. శరీరాన్ని జయించేది, శరీరాన్ని జయించి వెలుపటికి తీసుకుని రాగలిగిన శక్తి వాక్యానికి మాత్రమే ఉంది. సోదరుడా, సోదరి,
6 దినములు ఒక మారు, 7వ దినము 7 మార్లు, మొత్తం 13 పర్యాయాలు పట్టణం చుట్టూతా తిరిగారు ఇశ్రాయేలు జనాంగం. అవును, దేవుడు చెప్పిన మాట చెప్పినట్లుగా చేసినందున యుద్ధాన్ని గెలిచారు. దేవుని మాటపై ఆధారపడినప్పుడు విజయం సొంతమవుతోంది అనేది బైబిల్ మనకు తెలియజేస్తోంది. యెహోషువ ఇచ్చిన మాటల్లో హెచ్చరిక ఉంది. నేను చెప్పు వరకు మీలో ఎవడు కేకలు వేయవద్దు, నేను చెప్పినప్పుడు మీరు కేకలు వేయాలి. అంటే అండర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ జాషువా, యెహోషువ యొక్క సూచనలను బట్టి దేవుడు వారిని నడిపించడం మనం చూస్తున్నాం. దేవుడిచ్చిన సూచనల ప్రకారం యెహోషువ వారిని నడిపించాడు. కాబట్టి యెహోషువ మాటకు గౌరవం ఇచ్చి లోబడుట వలన ఇశ్రాయేలీయులు దేవుని మాటకు లోబడ్డారు. మరొక ప్రాముఖ్యమైన విషయం, యెరికో దేవుని దృష్టిలో శపితమైనదిగా ఉన్నది. యెరికో పట్టణం దేవుని దృష్టిలో శపితమైనదిగా ఉంది. కాబట్టి శపితమైన దానిలో నుంచి దేనిని కూడా మీరు తెచ్చుకోవద్దన్నాడు. మీరు తీసుకున్నట్టయితే శాపగ్రస్తులైపోతారు అన్నాడు. ఇది కొంచెం ఆలోచించవలసిన మాట. దేవుడు విసర్జించమన్నది, దేవుడు వద్దని చెప్పినది, నిషేధించినది నిషేధించాల్సిన పని ఉందనేది ఇశ్రాయేలీలు నేర్చుకుని అవలంబించారు. ఈనాడు నూతన నిబంధన సంఘానికి కూడాను దేవుడు చాలా విషయాలు నిషేధించాడు. పాపమును గూర్చినటువంటి నిషేధం ఖచ్చితముగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. దేవుడు చేయవద్దని చెప్పినటువంటి పాపాన్ని విశ్వాసి ఎన్నడూ దరిచేరకూడదు. శరీర క్రియలను ఎన్నడూ కూడా నెరవేర్చుకున్న ప్రయత్నం చేయకూడదు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి వ్రాసినటువంటి ఆత్మఫలము, శరీర క్రియలు స్పష్టంగా చెప్పబడ్డాయి. వాటిలో శరీర క్రియలను ఆచరించక ఆత్మచేత శరీర క్రియలను జయించే వారముగా ఉండాలనేటువంటిది బోధించబడుతూ ఉన్నాం. తర్వాత ఇక్కడ యుద్ధమును జయించిన రీతి చూస్తే యాజకులు ముందు సాగుతున్నారు. యాజకులు అంటే లేవీయులు. లేవీయులలో 7 ప్రధానత్వం తీసుకున్నారు. ముందస్తు నాయకత్వం లేవీయులకు ఇచ్చాడు, వెనకాల యోధులకు ఇచ్చాడు. యోధులు ముందు, యాజకులు తరువాత అనే భావన ఉంది. ఇది నాన్న మొదటి ప్రయారిటీ ఆత్మ సంబంధమైన విషయాల్లోని విజయం యోధులైనటువంటి లేవీయులకే ముందస్తు స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. కేవలము దేవుని యాజకులను దేవుడు ఘనపరిచినాడు అక్కడ. అలాగే దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో కూడాను యెహోషాపాతు యుద్ధం విషయంలో కూడా ముందస్తుగా యాజకులు సంగీతం పాడారు. అలా చేసినందున శత్రువులపై దేవుడు విజయం ఇచ్చాడు. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితాన్ని పరిపాలించుకున్నప్పుడు భౌతిక యోధన కంటే గొప్ప ఆధ్యాత్మిక శక్తి ప్రదర్శన చేత విజయాన్ని సంపాదించుకోగలుగుతాడనేది వాస్తవం. ఒక వ్యక్తి అంతరంగాన్ని జయించిన వాడైనప్పుడు, ఒక వ్యక్తి దేవునికి తన హృదయాన్ని సమర్పించి ఆయన యొక్క నియమం ప్రకారం నడుచుటకు సిద్ధపడిన వాడైతే అతని యొక్క జీవితంలో విజయం సిద్ధిస్తుందనేది వాక్యం చెబుతున్నటువంటి ప్రధాన విషయం. తరువాత దేవుని బిడ్డలకు సహాయం చేసినటువంటి ఒక వేశ్య రక్షించబడింది. ఆమె ఆ దినము నుండి విశ్వాసిగా కొనసాగింది. ఆమె పాత బ్రతుకు మారింది, నూతన జీవితం ఆమెకు వచ్చింది. విశ్వాసము చేత ఆమె నూతన స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా జీవించింది. తదుపరి ఆమె యేసుక్రీస్తు వారి వంశావళిలోనికి ఆమె ప్రవేశించినట్లుగా మనము చూడగలుగుతాం. ఒక వ్యక్తి యొక్క వృత్తి, ఒక వ్యక్తి యొక్క ప్రాచీన జీవితం, పాత రోత జీవితాన్ని దేవుడు లెక్కించడం లేదు. కానీ దాని నుండి పరివర్తన, దేవునిపై విశ్వాసం, దేవుని యొక్క వాక్యం పట్ల గురి, ఇవి కలిగినప్పుడు ఆ వ్యక్తి రక్షించబడతాడనేది తెలుస్తోంది. అపోస్తుల కార్యముల గ్రంథంలో 16వ అధ్యాయంలో చెరసాల నాయకుడు పౌలు గారిని అడిగాడు, అయ్యలారా
రక్షణ పొందటానికి నేనేం చేయాలని. అప్పుడు పౌలు గారు చెప్పారు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారన్నాడు. అంటే ఒక వ్యక్తి రక్షించబడితే ఇల్లంతా రక్షించబడుతుందనా? కాదు. ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రభావం, ఆ కుటుంబ యజమానుని యొక్క ప్రభావం కుటుంబంలోని వారందరినీ ఆకర్షిస్తుంది సిలువ వైపు అనేది వాస్తవం. కనుక రాహాబు రక్షించబడింది. ఆమె కోరుకున్నట్టు ఆమె తల్లిదండ్రులు, సోదరులు, సహోదరులు, కుటుంబమంతా రక్షించబడ్డారు. కారణము ఆమె వాక్యానికి లోబడి, నిబంధనకు లోబడి తొగరదారాన్ని కిటికీ కట్టింది. ఆమె ఇంటివారు మాత్రమే రక్షించబడ్డారు. యెరికో నివాసితులందరూ చంపివేయబడ్డారు. ఈ అధ్యాయం అంతటిలో కూడా ఈ ముఖ్యమైనటువంటి పాఠాలు మనం తప్పక నేర్చుకోవాలి. తర్వాత ఇందులో మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూచాం. ఏమిటంటే, వెండి, బంగారు, ఇత్తడి పాత్రలు, ఇనుప పాత్రలు యెహోవాకు ప్రతిష్ఠితంగా దేవుడు ఎంచమన్నాడు. వాటిని యెహోవా ధనాగారంలో ఉంచండి అని అన్నాడు. ఎందుకని దేవుడు ధనాగారంలో ఉంచమంటున్నాడు? ఇశ్రాయేలీయులు ఆ ఉన్నతమైనటువంటి ఆస్తికి కర్తలవుతున్నారు. ఈ లోకముల యొక్క వస్తువులను వారు తీసుకుని వెళ్ళుట ద్వారా అవి ప్రతిష్ఠితంగా ఎంచబడ్డాయి. పాపం చేసింది మనుషులు కనుక ఆ మనుషులకు శిక్ష వచ్చింది. వారు వినియోగించినటువంటి వెండి, బంగారు పాత్రలను శుద్ధి చేసి ప్రతిష్ఠితములుగా ఎంచమంటున్నాడు ఇక్కడ. కనుక దేవుడు ప్రతిష్ఠితముగా ఎంచితే ఇక అపవిత్రమైనదే లేదు. దానిని ప్రశ్నించటానికి, దానికి తీర్పు తీర్చడానికి ఎవరికి అధికారం లేదు. ఎందుకంటే దేవుడే పరిశుద్ధపరుస్తున్నాడు కాబట్టి. సోదరుడా, సోదరి, ఈ అధ్యాయం అంతటిలో ఇశ్రాయేలీయులు విధేయత, యెహోషువ యొక్క విధేయత మనం చూడగలుగుతున్నాం. ఆనాటి రాజు అప్పగించబడ్డాడు. రాజుతో పాటు పరాక్రమ గల శూరులు అప్పగించబడ్డారు. వారు ఎందుకు భయపడి దాక్కున్నారు? ఎన్నడైనా ఆలోచించారా? వారెందుకు భయపడి దాక్కున్నారు? ఇశ్రాయేలీయుల భయం ఆ కాలములో ఆ ప్రాంతమంతా ఉన్నట్లుగా చూశాం. కారణము వారి దేవుడు వారితో ఉన్నాడని, ఆయన సూపర్ న్యాచురల్ పవర్ అది పనిచేస్తోందనేటువంటి భావన, విశ్వాసం, సమాచారం ఆనాటి కనాను రాజులందరికీ ఉంది. అందుకే వారు ఇశ్రాయేలీయులంటే భయపడ్డారు. యుద్ధాలు చేయకుండానే విజయాలు సంపాదించకపోతున్న శక్తిగల దేవుణ్ణి కలిగినటువంటి వారిగా ఇశ్రాయేలీయులు ముద్ర వేయబడటం ఆ కాలంలో ప్రజలకు భయాన్ని కలిగించింది. పరాక్రమవంతులు, రాజు, శూరులు దాక్కున్నారు అని అంటే అది ఇశ్రాయేలీలను చూచి కాదు, కానీ ఇశ్రాయేలీల పక్షంగా యుద్ధమాడుతున్న దేవుని చూచి అనేది వాస్తవం. ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను. క్రైస్తవునికి బలం ఏమిటి? క్రైస్తవునికి బలం దేవుడు. దేవుని శక్తిని బట్టే క్రైస్తవుడు ఏదైనా కార్యాన్ని చేయగలుగుతాడు. అందులో అతని యొక్క వ్యక్తిగత బలానికి, సామర్థ్యానికి చోటు లేదు. దేవుని కృపచేతనే ఒక విశ్వాసి ఉన్నత కార్యాలను సాధించగలుగుతాడనేది ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి పాఠముగా నేను మనం చేస్తున్నాను. పట్టణము సమస్తము కాల్చివేయబడుట ఇందులో మరొక ప్రాముఖ్య విషయంగా చూడాలి. ఈ పాత్రలు తప్ప మిగిలినదంతా కాల్చివేసి బూడిద చేయమన్నాడు. దేవుడు సొదొమ గొమొరాలను అగ్నిగంధకముల చేత కాల్చి పాపమును ఆ స్థలములో ఉన్న వ్యక్తులపై తీర్పునిచ్చుట ద్వారా ఆ ప్రదేశమును శిక్షించినట్లుగా చూస్తున్నాం. సమూల సర్వనాశనం పాపమునకు సంభవిస్తుంది అనేది ఇక్కడ మనం నేర్చుకోగలుగుతున్నాం. సోదరుడా, సోదరి, ఈ 6వ అధ్యాయం బైబిల్ గ్రంథంలో ఒక ప్రధాన అధ్యాయం. కోటగోడలు కేకలకు కూలిపోవటం చాలా విచిత్ర సన్నివేశం. అది దేవుడు జరిగించిన గొప్ప కార్యం. కేవలము యుద్ధం లేదంటే పోరాటం లేకుండా కేవలం కేకల చేత, స్తుతి కేకల చేత, ఆర్భాటముతో కేకల చేత ఆ కోటగోడలు కూలిపోవటం దేవుని ఘనమైన కార్యం. ఈ రాత్రికాలం వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ దేవుని స్తుతించే అనుభవంలోనికి విశ్వాసులైన వారు ఎదగాలి. అవిశ్వాసి స్తుతించిన నిరుపయోగం. విశ్వాసే స్తుతించే అనుభవంలో ఉంటాడు.
కనుక రక్షించబడిన వారికే స్తుతి చెల్లుతుంది. రక్షణ పొందిన వారికి, నిబంధన క్రిందకు రాని వారికి స్తుతికి సంబంధం లేదు. సోదరుడా, సోదరి, నీ వ్యక్తిగత జీవితంలో దేవునితో నిబంధన, దేవునితో సంబంధం. రెండవది దేవునికి ప్రార్థన, దేవుని స్తుతించుట, ఆరాధించుట, దేవుని కొరకు విస్ఫోటనాత్మకమైన జీవితాన్ని జీవించుట నేర్వదగినటువంటి అంశాలని మనవి చేస్తున్నాను. ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన కుటుంబము పడమర వీధి వాస్తవ్యులు ముత్యాల సంతోషం గారు, వారి కుమార్తె వహినీ ప్రియ, అల్లుడు ప్రసాద్ బాబు గారు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థించండి. ఎపిసోడ్ సహకారులు ముందుకు రండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శాంత్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెహోషువ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రభు, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. ఇంకా ఈ రాత్రి యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించిన వారు ఇప్పుడే ఈ క్షణాన్నే ప్రభువా మమ్మల్ని క్షమించు అని మీ యందు విశ్వాసం ఉంచుచూ ఉన్నామని ప్రార్థించి ఒప్పుకొనుటకు సహాయం చేయండి. ముత్యాల సంతోషము గారిని, వారి కుటుంబాన్ని దీవించండి. ఎపిసోడ్ సహకారులను పంపండి. మీ ఘనకార్యం మేము చూచు కృపనివ్వండి. యేసు ప్రభువు ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.